హలో ఫ్రెండ్స్. జనరల్‌గా మనం ల్యాప్‌టాప్‌ని యూజ్ చేసినప్పుడు ల్యాప్‌టాప్ నుంచి హీట్ అనేది ప్రొడ్యూస్ అయితే అవుతుంది గదా! సో, ఈ హీట్‌ని కంట్రోల్ చేయడానికి మనకి మార్కెట్‌లోని కూలింగ్ ప్యాడ్స్ అనేవి చూడడం అయితే జరుగుతాయి. అయితే ఈ కూలింగ్ ప్యాడ్స్ అనేవి ఎవరికి ఉపయోగపడతాయి? వీటి వల్ల ఎలాంటి ఇంప్రూవ్‌మెంట్ ఉంటుంది? అండ్ వీటిని పర్చేస్ చేయడం వల్ల మనకి లాభమా? నష్టమా? ఒకవేళ పర్చేస్ చేస్తే ఎలాంటివి పర్చేస్ చేయాలి? అనేదైతే సింపుల్‌గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా ఇవి అసలు ఎవరికి ఉపయోగపడతాయి అనేది మనం తెలుసుకుంటే, ఎవరి ల్యాప్‌టాప్‌లో అయితే బాటమ్ సైడు ఎయిర్ వెంట్స్ ఉంటాయో అలాంటి వాళ్ళకి ఈ కూలింగ్ ప్యాడ్స్ అనేవి ఒక ఆప్షన్ అయితే అవుతాయి. బాటమ్ సైడ్ అంటే ల్యాప్‌టాప్‌కి బేస్‌లోని మనకి ఎయిర్ వెంట్స్ అనేవి చూడడం అయితే జరుగుతాయి. ఇన్‌టేక్ ఎయిర్ వెంట్స్ అయితే అంటారు. అంటే గాలనేది ఈ కింద నుంచి లోపలికి వెళ్ళి ఇంటర్నల్‌గా కాంపోనెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా కూల్ అయితే చేస్తుంది. సో, అలాంటి టైంలో మనకి ల్యాప్‌టాప్ ఎక్కువగా హీట్ అవుతుంది అనుకుంటే గనక మనం కూలింగ్ ప్యాడ్‌ని యాడ్ చేయడం ద్వారా ఈ ఏదైతే ల్యాప్‌టాప్ ఉందో దీనికి ఒక సపోర్టివ్ రోల్ అయితే ఇచ్చినట్టయితే అవుతుంది. సో, దీనివల్ల ఏమవుతుందంటే ఇంటర్నల్‌గా ఏవైతే కాంపోనెంట్స్ ఉన్నాయి గదా! ఇవి తొందరగా డ్యామేజ్ అవ్వకుండా, తొందరగా పాడవకుండా హీట్‌కి ఇది కంట్రోల్ అయితే జేస్తుంది. అయితే దీనివల్ల నిజంగా అంత డ్రాస్టిక్ ఇంప్రూవ్‌మెంట్ ఉంటుందా అంటే గనక, అంత డ్రాస్టిక్ ఇంప్రూవ్‌మెంట్ అయితే ఉండదు. చాలా బేస్ లెవెల్‌లో సపోర్టివ్ రోల్‌లో మాత్రమే మీకు ఈ కూలింగ్ ప్యాడ్స్ అనేవి చూడడం అయితే జరుగుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరొక ల్యాప్‌టాప్ యూజ్ చేస్తున్నారు. ఈ ల్యాప్‌టాప్ అనేది 50 డిగ్రీ సెల్సియస్ టెంపరేచర్‌ని రీచ్ అయిందనుకోండి. మీరు ఇలాంటి టైముల్లోని ఒక కూలింగ్ ప్యాడ్‌ని దీనికి అటాచ్ చేయడం ద్వారా మీ ల్యాప్‌టాప్ యొక్క టెంపరేచర్ అనేది 44 డిగ్రీ సెల్సియస్ నుంచి 47 డిగ్రీ సెల్సియస్ మధ్యలో అయితే చూడడం అయితే జరుగుతుంది. అంటే ఒక కూలింగ్ ప్యాడ్‌ని యూజ్ చేయడం వల్ల మీకు ఒక 3 డిగ్రీ సెల్సియస్ నుంచి 6 డిగ్రీ సెల్సియస్ వరకు టెంపరేచర్ అనేది తగ్గడం అయితే జరుగుతుంది. సో, ఇది ఒక సపోర్టివ్ రోల్‌గా మాత్రమే అయితే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ముసలి వ్యక్తికి చేతికర్ర ఎలా అయితే సహాయంగా ఉంటుందో, అలా మనకి ల్యాప్‌టాప్‌కి ఈ ఏదైతే కూలింగ్ ప్యాడ్ ఉంది కదా! సపోర్టివ్ రోల్ అనైతే ఉంటుంది. దీన్ని తీసుకోవడం వల్ల లాభమా? నష్టమా? అంటే గనక ఖచ్చితంగా లాభమే అయితే ఉంటుంది. అయితే మీరు చీప్ క్వాలిటీలో తీసుకున్నారనుకోండి, అప్పుడు మీరు నష్టపోతారు. ఖచ్చితంగా మీరేదైతే ఒక కూలింగ్ ప్యాడ్‌ని తీసుకుందామనుకున్నారో, ఆ కూలింగ్ ప్యాడ్ అనేది కొంచెం హైట్ అడ్జస్ట్‌మెంట్ అయ్యుండాలి. అప్పుడు మీరు కన్వీనియంట్‌గా మీ ల్యాప్‌టాప్‌ని యూజ్ చేసుకోవడానికి ఒక ఆప్షన్ అయితే అయ్యుంటుంది. అండ్ దాంట్లో మీకు ఏవైతే ఫ్యాన్స్ ఉంటాయో, ఆ ఫ్యాన్స్ యొక్క ఆర్‌పిఎం అనేది 1500 అయ్యుండాలి. అంటే నిమిషానికి 1500 సార్లు ఆ మోటార్ తిరిగితే గనక కూలింగ్ అనేది ఒక బెటర్ ఆప్షన్ అయితే అవుతుంది. అండ్ దాని పైన ఏదైతే గ్రిల్ ఉంటుంది కదా! మెష్ అనేది స్టీల్‌కి సంబంధించిన మెష్ ఉంటే గనక కొంచెం ప్రీమియం క్వాలిటీదైతే మనకి చూడడం అయితే జరుగుతూ ఉంటాయి. మనకి జనరల్‌గా ఏవైతే కూలింగ్ ప్యాడ్స్ ఉంటాయి గదా! ఇవి మంచి ఎయిర్‌ని ఇచ్చేటప్పటికి మన ల్యాప్‌టాప్స్ ఏవైతే ఉంటాయో బాటమ్ సైడ్ ఏవైతే ఎయిర్ వెంట్స్ ఉంటాయి గదా! ఇవి చాలా చిన్నగా అయితే ఉంటాయి. దాంతో పాటుగా ప్లాస్టిక్ బాడీ అయితే ఉంటుంది. అండ్ ల్యాప్‌టాప్‌ని తయారు చేసినప్పుడు ఏదైతే కూలింగ్ సిస్టమ్ తయారు చేస్తారు కదా! ఇదంతా కూడా ఇంటర్నల్‌గా స్ట్రక్చర్‌ని ఫార్మ్ చేసుకొని వీళ్ళు డిజైన్ అయితే చేస్తారు. ఎక్స్‌టర్నల్‌గా మనం ఒక ఏదైతే కూలింగ్ ప్యాడ్ ఉందో దీన్ని యాడ్ చేస్తాము అనైతే కంపెనీస్ ఆలోచించాయి కదా! ఎందుకంటే అందరూ కూడా ఖచ్చితంగా ఈ ఏవైతే కూలింగ్ ప్యాడ్స్ ఉన్నాయో యూజ్ చేయాలి అన్న రూల్ అయితే ఏం లేదు కాబట్టి కంపెనీస్ ఎప్పుడూ కూడా నార్మల్‌గా వాళ్ళ యొక్క ఇంటర్నల్ స్ట్రక్చర్‌ని అయితే డిజైన్ అయితే చేస్తాయి. సో, దానివల్ల ఏమవుతుందంటే మనం ఎక్స్‌టర్నల్‌గా ఎలాంటి కూలింగ్ ప్యాడ్ ఎట్టినప్పటికీ అది ఇంటర్నల్‌గా ఉన్నటువంటి స్ట్రక్చర్‌ని ఫాలో చేసుకొని మాత్రమే అది కూల్ అయితే అవుతూ ఉంటుంది కాబట్టి, మీరు పర్చేస్ చేసేటప్పుడు ఒకటికి 2 సార్లు ఆలోచించి పర్చేస్ చేయండి. అండ్ పర్చేస్ చేసినప్పుడు ఖచ్చితంగా అది మీ ల్యాప్‌టాప్‌కి ఉపయోగపడుతుందా? అది మీ ల్యాప్‌టాప్ ఇన్‌టేకా? ఔట్టేకా? అనే పూర్తి విషయాలనేవి మీరు తెలుసుకోండి. అంటే మనకి ఏదైతే బేస్ బాటమ్ సైడు మనకి ఎయిర్ వెంట్స్ ఉంటాయి కదా! ఇవి లోపలికి గాలి తీసుకుంటున్నాయా? లేదా లోపల నుంచి బయటికి గాలి విడుస్తున్నాయా? అనేది మీరు తెలుసుకుంటే జనరల్‌గా మనకి ల్యాప్‌టాప్స్ అన్నిటిలో కూడా బాటమ్ సైడ్ ఏవైతే ఎయిర్ వెంట్స్ ఉంటాయో ఇవన్నీ కూడా ఇన్‌టేక్ ఎయిర్ వెంట్స్ అనేవి చూడడం అయితే జరుగుతూ ఉంటాయి. బట్ మీరు కూడా మీ ఓన్ రీసెర్చ్ చేయండి. ఖచ్చితంగా మీకు కూడా ఒక బేసిక్ లెవెల్ నాలెడ్జ్ ఉంటే మీరు నెక్స్ట్ టైమ్ ఏదైనా ప్రోడక్ట్‌ని పర్చేస్ చేసినా లేదా ఏదైనా ఇష్యూ వచ్చినా సరే దాన్ని రిజాల్వ్ చేయడానికి మీకాడ సంథింగ్ ఏదో ఒక ఐడియా అయితే అయ్యుంటుంది కాబట్టి మీరు కొద్దిపాటి నాలెడ్జ్‌నైతే మీ దగ్గరైతే ఉంచుకునే ప్రయత్నం అయితే చేయండి. సో, ఇది ఈ వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటున్నాను. అండ్ మీకేదైనా డౌట్స్ ఉంటే గనక వాటిని కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నేను ఆన్సర్ ఇవ్వడానికైతే ప్రయత్నిస్తాను. సో, మీరు ఒకవేళ పర్చేస్ చేద్దాం అనుకుంటే గనక అమెజాన్‌లోని కొంచెం బెస్ట్ క్వాలిటీవైతే పర్చేస్ చేయండి. ఒక రూపాయి ఎక్కువైనా పర్లేదు. కొంచెం మీకు బెటర్ రిజల్ట్స్ అనేవి చూడడం అయితే జరుగుతాయి. సో, ఇది వీడియో కాబట్టి ఒకవేళ మీరు మన ఛానెల్‌కి కొత్తగా వచ్చుంటే గనుక మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. పాత వాళ్ళు ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసుకుంటే గనక ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మన సబ్స్క్రైబ్ కౌంటు పెరుగుతుంది. దాంతో పాటుగా నేను చేసే ప్రతి ఒక్క వీడియోకి సంబంధించిన నోటిఫికేషన్ అనేది మీకు మీ ఫోన్‌లో ఫస్ట్ అయితే వస్తుంది. సో, దాన్ని బట్టి మీరు కొత్త వీడియోస్‌ని కూడా ఫాస్ట్‌గా యాక్సెస్ అయితే చేయొచ్చు. అది కూడా మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే. సో, నేను మీకు మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుంటా. అంతవరకు సైనింగ్ ఆఫ్.